వెనకాల వెళ్ళిన ఫ్లైట్ లో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మొత్తం అన్ని వెళ్ళిపోయి ఉంటాయి. ఇప్పటి వరకు ఏదైతే దోచుకున్నాడో దాచుకున్నాడో అవన్నీ వెళ్ళిపోయి ఉంటాయి. సో జగన్మోహన్ రెడ్డి అనేవాడు చేతులు ఎత్తేసి, ఎందుకంటే నాకు బాగా ఒక చిన్న ఎవరో నాకు తెలిసిన వాళ్ళు ఒక జర్నలిస్ట్ చెప్పారు సార్. గతంలో ఎలక్షన్స్ కి ఒక వారం రోజుల ముందు చాలా క్లోజ్డ్ సర్కిల్ తో మీటింగ్ జరిగింది. ముగ్గురు మీటింగ్ జరిగిందంట. అందులో సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ ఎవరో ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డికి కావాల్సిన ఐఏఎస్ ఆఫీసర్ ఎవరో ఉన్నారు. వాళ్ళకి బీ ప్రిపేర్ ఫర్ ద గ్రౌండ్ ఫర్ అపోజిషన్ అని చెప్పేశారు. అంటే గ్రౌండ్ ని అపోజిషన్ కి ఫిక్స్ అయిపోండి మంది. సో మనం అపోజిషన్ కి పరిమితం అవుతున్నాము. కాకపోతే నిన్న పలికిన మేకపోతే గాంభీర్యం ఏదైతే ఐపాక్ ఆఫీస్కి వెళ్ళి మేకపోతే గాంభీర్యం ఏదైతే ఉందో కేవలం కౌంటింగ్ రోజున ఏజెంట్లు కూర్చోవాలి కాబట్టి ఆ మేకపోతే గాంభీర్యాన్ని అక్కడ అనుకున్నది ఒకటి అయింది ఒకటి. ఇదేదో ముందే ఐపాక్ ఆఫీస్కి వెళ్తే ఏదైతే అక్కడ గ్లోబల్ సమ్మిట్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ అక్కడే కనిపించారు కదా. అవును. ఇంకొకటి ఏంటంటే పెద్ద విచిత్రం ఏంటంటే సర్వే చేసే సంస్థకి తన సర్వేలు చెప్తున్నాడు చూడండి. అది పెద్ద కామెడీ. జనరల్ గా ఐపాక్ ఏంటి, సర్వే చేసే సంస్థ. ఇతనేళ్ళు వాళ్ళకి సర్వేలు చెప్తాడు ఏంటి ఇన్ని వచ్చింది అని చెప్పేసి. సో మేకపోతే గాంభీర్యం మరి వాళ్ళు చెప్పట్లేదు కదా, మీరు అట్లా అంటే ఎట్లా? వాళ్ళు చెప్పట్లేదు కదా. సో కౌంటింగ్ రోజు కూర్చోవాలి కాబట్టి ఏదో మొత్తం గాయబ్ చేసుకుని ఏదో చేసుకున్నాడు, మసిపూసి మారడిగా చేసుకున్నాడు అనుకోవచ్చు మనం. ఇంకొకటి ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి తట్టబుట్ట సర్దుకున్నాడు. దాని తర్వాత మన పిల్లలు బ్రదర్స్ కనిపించట్లేదు. అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏమైపోయాడో తెలియట్లేదు. అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు ఏమైపోయారో తెలియదు. ఇంకా మన కోడిగుడ్డు మంత్రి అంటారే ఎప్పుడో దుకాణం సర్దేశారు. సో అందరు దుకాణం సర్దేసుకున్నారు. ఇంకా పాపం ఈ బ్యాడ్ వెదర్ ఇలాంటివన్నీ కారణాలు చూపించి ఇంకా జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తున్న పేటీఎం బ్యాచ్ చూస్తే జాలేస్తుంది సార్. ఏదైతే మమ్మల్ని అసహ్యంగా ట్రోల్ చేశారో, మీడియాని ట్రోల్ చేశారో, లేకపోతే ప్రతిపక్ష పార్టీ యొక్క నాయకుల్ని కేవలం అధికారం ఉంది అనే మదంతో ట్రోల్ చేశారో, జగన్మోహన్ రెడ్డి మాకు కాపలా కాస్తాడు కాపు కాసేస్తాడని ట్రోల్ చేశాడో, వీళ్ళని చూస్తే జాలేస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగానే ఏదైతే కోర్టుల విషయంలో వీళ్ళు మాట్లాడి జడ్జెస్ విషయంలో మాట్లాడినందుకు అత్యంత ఘోరంగా 3 నెలలు 4 నెలలు జైలు. ఏంటి అనుష గారు, ఇప్పుడు ఏదైతే మీరు ఇందాక మాట్లాడినట్టుగా అధికార పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు కావచ్చు, అందరూ ఎమ్మెల్యేలు కావచ్చు, ఇప్పుడున్న ప్రస్తుత మంత్రులు కావచ్చు, వీళ్ళందరూ వాళ్ళ మాటల్లోనే అంటే ప్రతిపక్షం గెలుపు కనిపిస్తోంది. ఎందుకు అట్లా? ఎక్కడా సర్వేలు ఎవరు చేయట్లేదు. అంటే ఇప్పుడు ఈసీ కూడా ఆదేశాలు ఇచ్చింది కాబట్టి 1వ తారీఖు వరకు సర్వేలు ఎవరు ఇవ్వద్దు. కానీ వీళ్ళ మాటల్లోనే ప్రతిపక్షాలు గెలుస్తున్నాయి, కూటమి గెలుస్తుందని తెలిసిపోతుంది. ఎందుకు అట్లా ఆ విధంగా? వచ్చిన నెక్స్ట్ డేనే తెలుస్తుంది సార్. గతంలో ఎప్పుడు జరగనంత ఓట్ పర్సెంటేజ్ పోల్ అయింది. అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క నియంతృత్వానికి బలైన ప్రతి ఒక్కరు ఎవరైతే బాధపడ్డారో ఆ బాధల్ని చూసిన ప్రతి ఒక్క ప్రజలు బయటకు వచ్చి ఓటేశారు. ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డిని గద్దెదించడానికి బయటకు వచ్చి ఓటేశారు. గతంలో ఎప్పుడు పోల్ అవ్వని విధంగా ఈ రోజు ఓట్ పోల్ అయింది. వీళ్ళేదో చెప్పుకున్నారు స్టోరీ, ఏది మహిళలు మా వైపే ఉన్నారు, వృద్ధులు మా వైపే ఉన్నారు, కొంతమంది సెఫాలజిస్టులు వచ్చారు సార్, కొంతమంది ప్రొఫెసర్లు వచ్చారు. నాకు అర్థం కాగలుగుతారు. అదేమిటో జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా అడగరు, భజన మాత్రం చేస్తారు. అప్పుడు డబ్బులు పే చేసినప్పుడు ఆ మాత్రం పని చేయాలనుకోండి. కాకపోతే వీళ్ళు డబ్బులు పే చేసిన దానికంటే ఎక్కువ పని చేస్తారు జగన్మోహన్ రెడ్డి అనగానే. సో వీళ్ళందరూ కూడా ఎప్పుడు వచ్చి బయటకు వచ్చి మాట్లాడిన పరిస్థితి లేదు. ఈ రోజు మనం చూసుకుంటే సార్, ఈ రోజు గతంలో కన్నా ఏదైతే మహిళలు అని చెప్తున్నారో ఆ మహిళల యొక్క తాలిబొట్లు తెగిపోయింది. అక్రమ మద్యం, ఏదైతే మద్యాన్ని వీళ్ళు సొంత మద్యాన్ని సృష్టించి ఇష్టం వచ్చినట్లు దాంతో పాయిజనస్ కెమికల్స్ ఉన్నాయని బయటకు మనం టెస్ట్ చేస్తే, తెలుగుదేశం పార్టీ టెస్ట్ చేపిస్తే బయటకు వచ్చిన వివరాల ద్వారా చాలా ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చాయి. పాయిజనస్ కెమికల్స్ ఉన్నాయి దాంట్లో, తాగిన వాళ్ళు చచ్చిపోతారు అని చెప్పి. సో అలా ఎన్నో తెగిన తాలిబొట్లు సాక్షిగా ఓడిపోతారు.